ఎన్ఎన్ఆర్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేను నా లల్లి చిత్ర ట్రైలర్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు ఈరోజు తన నంద్యాల క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో చౌదరి, హీరోయిన్ తస్లీం, మెయిన్ రోల్ ఎస్ఐ క్యారెక్టర్ దూదేకుల దస్తగిరి, గోస్పాడు శేషు, జబర్దస్త్ డైరెక్టర్ శ్రీధర్ తదితరులు మంత్రి ఫరూక్ గారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ సినిమా రంగంలో కొత్త ప్రతిభను ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉందని చిత్ర యూనిట్ అందరికీ తన శుభాకాంక్షలు తెలియజేశారు. సినిమా ఘన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ట్రైలర్ లాంచ్ అనంతరం చిత్ర బృందం మంత్రి ఫరూక్ గారికి ధన్యవాదాలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు, స్థానిక నాయకులు మరియు మంత్రి అనుచరులు తదితరులు పాల్గొన్నారు. ముందుకు రమ్మను జబర్దస్త్ మీ టైం దొరికింది. సినిమా కంప్లీట్ అయింది, రిలీజ్ డేట్ మీకే సార్, మీరే మీరు హీరో సార్. మాకు జబర్దస్త్ बहुत फेमस है। చుట్టకు నాయుడు విజయ్ కడప సార్ ప్లే కొట్టాలి, అది డబుల్ క్లిక్ కొట్టాలి. కొంచెం ఓపెన్ చేయాలి మనం. ఇప్పుడు ప్లే చేయి. మొత్తం క్లోజ్ చేసి సెకండ్ అంతే. కొంచెం వెళ్తాను తీసుకోండి. కష్టపడుతున్నాడు కూడా. నమస్కారం. నేను లల్లి మూవీలో యాక్టింగ్ చేశాను. నేను గోస్పాడు నాది. సార్ గారితో, మినిస్టర్ గారితో ప్రారంభం చేశాను. నేను మూవీలో ఎస్ఐ పాత్ర చేశాను. అంతే. నేను సక్సెస్ చేయాలని అందరినీ ధన్యవాదాలు కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా ఫారూక్ గారికి చాలా ధన్యవాదాలు ట్రైలర్ రిలీజ్ చేసినందుకు. అందరూ ఈ సినిమా తప్పకుండా చూడాలి. ఇది మంచి ఫ్యామిలీ డ్రామా. అత్తాకోడలు ఎలా ఉంటారో అనేది ఈ సినిమాలో చూపిస్తారు. ప్లీజ్ అందరూ మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. పెద్దలు మంత్రివర్యులు ఫారూక్ గారి చేతుల మీదుగా మా ట్రైలర్ లాంచ్ చేయటం
నాకు చాలా ఆనందంగా ఉంది. మాది ఫ్యామిలీ డ్రామా సినిమా. సార్ కూడా అదే అడిగారు. సాంగ్స్ కానీ స్టోరీ కానీ చాలా బాగుంది. అంటే నా సినిమా గురించి నేను చెప్తే నేను ఏదో గొప్పగా చెప్పినట్టు ఉంటుంది. మీరు సినిమా చూసినాక మీకు అర్థమైంది, లేదా నా ట్రైలర్ చూసినా మీకు నా సినిమా గురించి మీకు అర్థమవుతుంది. నేనైతే నా ఛాయాశక్తికి తగ్గట్టు, అంటే స్టోరీ నేనే రాశాను, స్టోరీ కూడా నాదే, స్క్రీన్ ప్లే కూడా నేనే చేశాను కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకొని ఈ సినిమాని పూర్తి చేశాను. సాంగ్స్ కూడా నేను 2 సాంగ్స్ రాశాను, వేరే వాళ్ళు 2 సాంగ్స్ రాశారు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మా హీరోయిన్ తస్లీం తను కూడా బాగా చేసింది. ఫస్ట్ సినిమా అయినా కానీ పర్ఫార్మెన్స్ విషయంలో చాలా బాగా చేసింది. మీ అందరికీ సినిమా నచ్చుద్దని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదేమైనది ఈ సినిమాది ఈస్ట్ గోదావరి మొగుడు ఇంగ్లీష్ మీడియం. అయితే యాంటీ సెంటిమెంట్స్ సినిమా చూసేట్టు యాంటీ సెంటిమెంట్ సినిమా తీసాం, అర్థం చేసుకో. నాకైతే ఈ సినిమా మీద నమ్మకం లేదు చెప్పా, దెబ్బతింటా. మరి సినిమా ప్రొడక్షన్లో కానీ సినిమాలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలా. చాలా ఎందుకంటే నాకు బాగా అనుభవం ఉంది. ఎందుకంటే జీవితం అంతా దీంట్లోనే పోయింది. సినిమాలో అటు రాజకీయం చేశాను నేను. కాబట్టి ఆ విషయం బాగా మంచి సినిమా చేయండి, మంచి సినిమా రావాలా, ఫ్యామిలీ డ్రామా రావాలా. ఈరోజు పిసికిపోయినా అటువంటి సినిమా చూడలేక, పాటలు మంచిగా లేవు, లైరిక్స్ బాగుండవు, పాడేవాళ్ళు కూడా బాగలేరు. మా బాలసుబ్రహ్మణ్య గారు ఇక్కడ పాటలు పాడాలని మానేసి ఆయన ప్రజలకు అర్థం కాని పాటలు ఏంది పాడాలా అని అర్థం కాని పాటలు పాడా. అట్లా ఇప్పుడు సినిమా పరిశ్రమ చాలా సెన్సిటివ్, చాలా జాగ్రత్తగా చేస్తూ ఉండాలా. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా బాగా సినిమా తీయాలి, ఫైనాన్షియల్గా దెబ్బతినకుండా. దానికి ఈ రోజులో డిస్ట్రిబ్యూటర్ లేరు, అమ్ముకోవాలా. ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ ఉంటే డిస్ట్రిబ్యూటర్ ఇచ్చినంత వచ్చేటివి, వాళ్ళ కమిషన్ తీసుకొని ఇచ్చేటప్పుడు ఫైనాన్స్ కూడా వాళ్ళు చేసేవాళ్ళు సినిమాకు. ఇప్పుడు డైరెక్ట్గా ఫైనాన్స్ మీరు పెట్టుకోవాలా, లేకపోతే ఇవ్వడం రావాలా. ఇవన్నీ చూసుకొని బాగా మీరు సక్సెస్ కావాలా, ముందుకు రావాలా అని చెప్పి నా కోరిక. ఎందుకంటే చిన్న సినిమా, చిన్న బడ్జెట్, పెద్ద బడ్జెట్ సినిమా తీయలేని పరిస్థితి. పెద్ద బడ్జెట్ చేయాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. బాహుబలి సినిమా చేయాలంటే ఎన్ని తిప్పలు పడ్డారో తెలుసు. ఎక్కడెక్కడ ఏం పెట్టి తీసినారో పాపం. ఈసారి సక్సెస్ అయ్యింది కాబట్టి బయటపడ్డారు. సక్సెస్ కాకపోతే కాబట్టి సినిమా పరిశ్రమ గురించి బాగా తెలుసు. మనకు ఉండే వాళ్ళే బాగా ఎక్కువ సినిమాలు తీస్తారు. ఇప్పుడు గోపిగాడు కూడా ఎప్పుడు మేము ఏదో సినిమా తీసా, వెంకాయ కొట్టే, అప్పుడు సినిమాలు మార్చి 3 సార్లు ఎమ్మెల్యేగా వచ్చారు. బీఆర్ఎస్లో పోయి చనిపోయా పాపాడు. అక్కడ బాగా భయపడి తిరిగేవాడు. అట్లా సినిమా ప్రొడక్షన్ అనేది చాలా జాగ్రత్తగా, చాలా ఇదిగా చేసుకోవాలమ్మా. చాలా జాగ్రత్త చేసుకొని మీరు అందరూ బాగా సక్సెస్ కావాలా.